హాయ్ హలో అండి. గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు క్వీన్స్ కిచెన్. సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసాం. ఈరోజు మేము చేయబోయే రెసిపీ ఏంటంటే పెసర పునుకులతో పులుసు అండి. సో ఈ పెసర పునుకులు ఎలా చేసుకోవాలో ఆల్రెడీ మీకు ముందు వీడియోలో చూపించేసాం. పెసర పునుకులతో మజ్జిగ చారు చేసినప్పుడు మీకు ఆల్రెడీ అవి ఎలా వేసుకోవాలో చెప్పాం. కాబట్టి ఇప్పుడు మేము ఆల్రెడీ రెడీ చేసేసిన పెసర పునుకులతోటి పులుసు అయితే చూపించేస్తున్నాం. సో ముందుగా వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే ఉల్లిపాయలండి. ఒక 4-5 చిన్నవి అయితే 4-5 ఉల్లిపాయలు తీసుకొని ఇలాగ కట్ చేసుకొని పెట్టుకోవాలి. అలానే 1 స్పూన్ మెంతులు, అలానే 5-6 పచ్చిమిర్చి చీల్చుకొని పెట్టుకోవాలి. అలానే స్మాల్ సైజ్ అయితే 2 టమాటాలు, బిగ్ అయితే 1 టమాటో సరిపోతుంది. గార్నిష్ కోసం కొంచెం కొత్తిమీర, అలానే చింతపండుతో తీసి పెట్టుకున్న గుజ్జు. ఓకే, ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళే ముందు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ అయితే పెట్టేసుకొని అందులో ఆయిల్ అయితే వేసేసుకోవాలి. సో ఈ విధంగా ఆ కర్రీకి ఎంత ఆయిల్ అయితే సరిపోతుందో అంత ఆయిల్ మనం వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ముందుగా మనం పులుసులో మెంతులు అయితే వేసేస్తాం. ఎప్పుడు మనం ఏ పులుసు వెజ్ పులుసు చేసుకున్నప్పుడు ఈ మెంతులు అనేది ముందుగా వేసినట్టయితే ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. అలానే మెంతులు కొంచెం వేగుతూ ఉండగా ఆనియన్ పీసెస్ కూడా వేసేస్తున్నాం అన్నమాట. ఈ విధంగా అలానే నెక్స్ట్ వెంటనే పచ్చిమిర్చి కూడా వేసేస్తున్నాం. సో వీటన్నిటిని ఒకసారి మనం కలిపేసుకోవాలి. మనకి ఆనియన్ బ్రౌనిష్ గోల్డెన్ కలర్ లేదా బ్రౌన్ కలర్ వచ్చేలాగా వీటిని అయితే మనం బాగా వేపుకోవాలి. సో 5 to 10 మినిట్స్ తర్వాత మన ఉల్లిపాయ అయితే ఎలా కుక్ అయిందో ఒకసారి చూసేద్దాం. ఓకే అండి, కొంచెం ఫైన్గానే కుక్ అయింది. దీన్ని ఒకసారి ఇలా కలిపేసుకొని నెక్స్ట్ ఏమేయాలో చూసేద్దాం. సో తర్వాత అయితే మనం టమాటో పీసెస్ని యాడ్ చేసేసుకుంటున్నాం అనమాట. దీన్ని కూడా ఒకసారి బాగా ఈ విధంగా కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసి ఒక 5 to 8 మినిట్స్ దాకా మగ్గనిచ్చేయాలి. ఈ టమాటో కూడా ఆనియన్తో మిక్స్ అయిపోయి బాగా మగ్గిపోవాలండి. 5 to 8 మినిట్స్ తర్వాత ఇప్పుడు ఆనియన్స్ టమాటో ఎలా కుక్ అయిందో చూసేద్దాం. అలానే దీంట్లో మనం ఇప్పుడు కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకుంటున్నాం అనమాట. సో ఈ విధంగా కుక్ అయ్యిందండి. మనం ఇప్పుడు ఇందులో వేయలేదు కదా, పసుపు, కారం, ఉప్పు ఇలాంటివన్నీ కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకోవాలన్నమాట. సో కొంచెం పసుపు వేసుకున్న తర్వాత కారం అయితే వేసుకుంటున్నాం. మీకు ఎంత స్పైసీ కావాలో అంత స్పైసీగా మీరు కారాన్ని అయితే యాడ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి పులుసులో పచ్చిమిర్చి టేస్ట్ చాలా బాగుంటుందండి. పులుపది పట్టి అది పెరుగన్నంలో నంచుకొని తిన్నా ఎమ్మీగా ఉంటుంది. అలానే సాల్ట్ కూడా వేసేసాం. ఈ అన్నిటిని ఒకసారి ఇలాగా మిక్స్ చేసేసుకోవాలి. 2 మినిట్స్కి కారం, ఉప్పు ఇవన్నీ ఆనియన్ పీసెస్ టమాటా పీసెస్తో మగ్గిపోయిందండి. మగ్గిపోయిన తర్వాత ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకొని ఇందులో అయితే ఇలా మిక్స్ చేసుకుంటున్నాం అనమాట. ఏ పులుసు పెట్టుకున్నా సరే, బెండకాయలు, ఆనపకాయలు ఏం పులుసు పెట్టుకున్నా ముందుగా వాటర్లో ఇవన్నీ కుక్ అయిపోయినట్టయితే మనకి చింతపండు గుజ్జు వేయగానే తొందరగా కంప్లీట్ అయిపోతుంది. అలానే టేస్ట్ కూడా బాగుంటుందండి. లేకపోతే బాగా పుల్లగా అయిపోతాయి ముక్కలు అవన్నీ కూడా. సో ఇలా వాటర్ వేసుకున్న తర్వాత ఏవైతే మనం వేసుకోవాలనుకుంటున్నాం ఈ పులుసులో పెసర పునుకులు చూడండి. సో వాటిని వేసేసుకోవాలి. ఇప్పుడే వీటిని వేసేసుకున్నామంటే వీటికి ఉప్పు కారం పట్టి జ్యూసీగా తయారవుతాయి అన్నమాట. ఆ తర్వాత చింతపండు గుజ్జు వేయగానే మనకి తొందరగా కుక్ అయిపోద్ది. సో ఈ విధంగా మనం కంటైనర్తో క్లోజ్ చేసుకొని ఒక 5 మినిట్స్ పాటు అలానే ఉంచాలి. 5 మినిట్స్ తర్వాత మనకి ఇవి ఎలా అయితే కుక్ అవుతున్నాయో చూద్దాం. అవి సైజు కొంచెం పెద్ద అయినాయండి. ఇప్పుడు మనం వీటిలో ఏదైతే చింతపండు పులుసు తీసి రెడీ పెట్టుకున్నామో దీన్ని కూడా వేసేయచ్చు. సో ఈ విధంగా అవి ఇంకా స్పాంజీలాగా ఉబ్బిపోతాయి అన్నమాట. అదిగోండి కలర్ఫుల్గా అయితే తయారవుతుంది మన పులుసు. ఈ విధంగా పులుసు వేసిన తర్వాత ఒకసారి మళ్ళీ అవన్నీ కలిపేసుకొని కంటైనర్తో క్లోజ్ చేసేసుకుందాం. ఇది ఇలాగా 5 to 10 మినిట్స్ అయితే మనకి ఆ పులుపు అంతా కూడా ఆ పునుకులకి అయితే బాగా పీల్చుకుంటుంది అన్నమాట. 5 to 10 మినిట్స్ తర్వాత మనకి పులుసు అయితే ఇలాగ మరిగిపోయిందండి. చూసారా, పునుగులు ఇంకా ఉన్న సైజు కంటే బిగ్ సైజులో అయిపోయాయి. సో ఈ విధంగా మనకి పులుసు అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని సర్వింగ్ బౌల్లోకి అయితే షిఫ్ట్ చేసుకుందాం. సో మన ఎమ్మి పులుసు అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని మనం రైస్లో మిక్స్ చేసుకొని టేస్ట్ చేయబోతున్నాం అన్నమాట. సో మన ఎమ్మి పునుగుల పులుసు అయితే రెడీ అయిపోయిందండి. నాకైతే నోరు ఊరిపోతుంది. దీన్ని వేసుకొని టేస్ట్ చేసేసి ఎలా ఉందో మీకు విత్ ఫీలింగ్తో ఎక్స్ప్రెస్ చేస్తా.
ఈ రకంగా చూసారా, మనం చిన్న సైజు తీసుకొని వేసుకున్నట్టయితే ఇది ఎంత పెద్దగా అయిపోయిందో. బాగా పులుసు అది తీసుకొని మనకైతే వేడివేడిగా ఉందన్నమాట. సో చూడండి, భలే జ్యూసీగా అయితే అయిపోయింది. ఇది ఇలా ముట్టుకుంటే స్పాంజ్లా ఉంది. దీన్ని మిక్స్ చేసుకొని మనం వేరన్నంలో తిన్నట్టయితే వావ్ అనాల్సిందే ఎవరైనా సరే. పులుసు కూడా చూసారా కలర్ఫుల్గా ఉంది. మనం ఏమైతే వేసుకున్నామో కరివేపాకు, పచ్చిమిర్చి, అలానే టొమాటో పీసెస్, ఇవన్నిటి వల్ల కర్రీ చాలా కలర్ఫుల్గా కూడా కనిపిస్తుందండి. దీన్ని చూస్తే చాలా టెంప్టింగ్గా ఉంది, కానీ కాలిపోతుంది అనమాట. చూడండి, ఈ విధంగా మనం తీసుకొని చాలా ఎక్సలెంట్గా ఉందండి. ఇది ఇలా చూస్తుంటేనే క్రేవింగ్స్ వచ్చేస్తున్నాయి, తింటే కూడా అలాగే ఉంది. చాలా బాగుంది. ఇదంతా జ్యూసీగా పట్టి మనకి జ్యూస్ తీసుకొని ఉప్పు, కారం, పులుపు ఇవన్నీ తీసుకొని మనకి సూపర్గా టేస్ట్ వచ్చిందండి. ఇది పెసరది కదా, పెసరపప్పుతో చేసిన వల్ల ఆ పులుసుకి ఆ పెసరపప్పు కాంబినేషన్లో పులుసు అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంది. సో ఇది ఎలా అయితే ప్రిపేర్ చేసామో మీరు కూడా ఫాలో అవుతూ మా వీడియోని ప్రిపేర్ చేసుకుని ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలానే ఇప్పుడు మీకోసం ఒక హెల్తీ టిప్. వెల్కమ్ బ్యాక్ అండి. ఇప్పుడు మన హెల్తీ టిప్ కోసం మెంతుల్ని అయితే తీసుకుని వచ్చారండి. సో ఈ విధంగా మెంతుల్ని అయితే తీసుకొచ్చారు. ఈ మెంతులతో ఇప్పుడు ఏం రెమెడీ చేసుకోబోతున్నామో, దేనికి చేసుకోబోతున్నామో చెప్తాను చూడండి. ఈ మెంతులు మనకి ఎవరైతే మెన్సెస్ పీరియడ్స్లో ఉంటారో వాళ్ళకి బాగా స్టమక్ పెయిన్ ఎక్కువ సివియర్గా వస్తుంటుంది కదండి. కొంతమంది అయితే దాన్ని తట్టుకోలేక ఇంగ్లీష్ మెడిసిన్ అయితే వేసుకుంటూ ఉంటారు. సో మన దగ్గర ఆ ఇంగ్లీష్ మెడిసిన్ అవైలబుల్గా లేనప్పుడు చూడండి, ఇలాగా కొన్ని మెంతులు, చిట్టుకుడు మెంతులు తీసుకొని ఈ విధంగా వాటిని ఇలాగా హాఫ్ గ్లాస్ వాటర్లో అయితే వేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఉంచినట్టయితే ఇవి అందులో నానతాయండి. నానిన తర్వాత ఎవరికైతే ఎర్లీ అవర్స్లో పీరియడ్స్ వచ్చిన వాళ్ళకైతే పెయిన్ చాలా సివియర్గా ఉంటుందన్నమాట. వాళ్ళు ఈ వాటర్ని చిప్ చేసి తాగుతున్నట్టయితే, ఆ మెంతులతో సహా తాగేసినట్టయితే మనకి పెయిన్ నుంచి చాలా వరకు రిలీఫ్ ఉంటుందండి. సో ఈ విధంగా పీరియడ్స్ పెయిన్ బేర్ చేయని వాళ్ళు ఈ రెమెడీ చేసుకున్నట్టయితే వాళ్ళకి బాగుంటుంది. ఎప్పుడు ఇంగ్లీష్ మెడిసిన్ వేసుకుంటే కొంచెం సైడ్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది కాబట్టి ఈ విధంగా రెమెడీ అయితే చేసుకోవచ్చు మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో. సో ఇవాళ మా హెల్తీ టిప్, అలానే మా రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏమైనా వెరైటీస్ కావాలనుకుంటే కనుక పచ్చళ్ళలో కానీ, కారపొడిలో కానీ, కర్రీస్లో కానీ, వాట్ ఎవర్ ఇట్ మే బి, టిఫిన్ ఐటమ్స్ కానీ ఏమైనా సరే మా కామెంట్ సెక్షన్లో చెప్పండి. వాటిని అయితే మేము చేసి చూపిస్తాం మీకు. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం మర్చిపోకండి. అలానే బెల్ ఐకాన్ టచ్ చేయండి. ఓకే అండి, బాయ్ బాయ్. సరికొత్త రెసిపీతో మళ్ళీ మీ ముందుకు రేపు వచ్చేస్తాం. హ్యావ్ ఏ గుడ్ డే, లవ్ యూ.